నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ జాహ్నవి ఆరోగ్యంగా ఉండాలన్నా శారీరకంగా అందంగా ఉండాలన్నా ఒక మంచి డైట్ చాలా అవసరం మరి ఒక మంచి డైట్ కావాలని ఏ డాక్టర్ని అడిగినా ఏ న్యూట్రిషనిస్ట్ని అడిగినా సరే ఎవరైనా సరే సజెస్ట్ చేసేది ఈ రోజుల్లో మిల్లెట్స్ తినండి అని మరి మిల్లెట్స్ తినండి బాగుంది మరి మిల్లెట్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా మరి ఏ రకాన్ని తినాలి ఎప్పుడు తినాలి ఎలా తినాలి చాలా మందికి డౌట్ కదా ఇది మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు ఫార్మర్స్ ఫర్టిలిటీ సంస్థ కో ఫౌండర్ సుధీర్ రెడ్డి గారు మరి సుధీర్ రెడ్డి గారి మాటల్లో మిల్లెట్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సుధీర్ గారు నమస్తే అండి సుధీర్ గారు మరి మిల్లెట్స్ తినాలి ఈ రోజుల్లో మొత్తం అంటే ఒక కొత్త ట్రెండ్ అని అనుకోవాలో పాత పద్ధతులు మళ్ళీ ఫాలో అవుతున్నామని అనుకోవాలో కానీ మిల్లెట్స్ అనేది ఇప్పుడు బాగా ఎక్కువగా డిమాండింగ్ ఉంది కానీ ఇవి ఎలా తినాలి తినే విధానం ఏంటి అనేది చాలా మందికి తెలియదు సో దాని గురించి మీ మాటలు ఏం చెప్తారు అన్నీ మిక్స్ చేయొద్దండి ఈ ధాన్యాల్లో అద్భుతం ఏమిటంటే చెప్పాను కదా అండుకొర్రలు మీ పచననాళాన్ని మిగిలిన దానిలన్నీ క్లీన్ చేస్తుంది కొర్రలు మీ శ్వాసకోశాలని నరాలని క్లీన్ చేస్తుంది అరికలు మీ రక్తం సంబంధించిన విషయాన్ని క్లీన్ చేస్తుంది ఊదులు మీ కాలేయము మూత్రపిండాలు ఇలా కొవ్వు అంశాలని క్లీన్ చేస్తుంది అన్నీ క్లీన్ చేస్తున్నాయని చెప్పి ఇది మంచిది అన్నీ కలిపి తినేస్తాం అనుకుంటున్నారా అన్నీ కలిపి తింటే ఏది క్లీన్ కాదు బికాస్ యువర్ అమౌంట్స్ ఆర్ డిక్రీజింగ్ 5 times తక్కువ అయిపోతుంది సో అందుకే ఒక్కొక్క ధాన్యం రెండు రోజులు మార్చి తినండి అని చెప్తున్నాను అనమాట డాక్టర్ కాదర్వల్లి గారు చెప్పింది విన్నారు కదా మనం సిరిధాన్యాలను కలిపి వాడరాదు దానివలన మనకు ఎటువంటి ప్రయోజనము లేదు అందుకని ఫార్మర్స్ ఫ్రాటర్నిటీ అనే మన సంస్థ కాదర్వల్లి గారి ప్రమాణాలను అనుసరించి మిల్లాక్ మాల్ట్ను తయారు చేసింది అది కూడా సిరిధాన్యాలను ఒకదానితో ఒకటి కలపకుండా 5 సిరిధాన్యాలకు 5 సపరేట్ ప్యాకింగ్ వస్తుంది మిల్లెట్స్ అనేటివి ఇప్పుడు చాలామంది మిక్స్డ్ మిల్లెట్స్ తింటున్నారు మేడం కాకపోతే అది అలా తినకూడదు డాక్టర్ కాదర్వల్లి గారు చెప్పిన ప్రకారం అయితే ప్రతి 2 రోజులకు ఒకసారి ఒక రకం మార్చుకుంటూ తినాలి సో ఇప్పుడు మిక్స్డ్ మిల్లెట్ తినడం వల్ల మనకు ఇంటేక్ ఆఫ్ అమౌంట్ అనేది తగ్గిపోతుంది దానివల్ల మనకు ఎటువంటి అంగము క్లీన్ అవ్వదు సో ఎప్పుడైతే మనం సపరేట్గా కొర్రలు 2 రోజులు సామలు 2 రోజులు అరికలు 2 రోజులు ఊదలు 2 రోజులు అండుకొర్రలు 2 రోజులు అలా తింటే మనకు ప్రతి అంగము శరీరంలో ప్రతి వ్యవస్థ క్లీన్ సక్రమంగా అవుతుంది నేను చెప్పేది అందరికీ ఏమంటే మిల్లెట్స్ను కలిపి తినొద్దండి ఇది నేను చెప్పేది కాదు డాక్టర్ కాదర్వల్లి గారే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు అలా తినడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు చాలా మంది అనుకుంటారు మిల్లెట్స్ అంటే ఏదో రోగం ఉన్న వాళ్ళు జబ్బు ఉన్న వాళ్ళు తినే ప్రోడక్ట్ మాత్రమే ఇదే అని అనుకుంటారు కొంతమంది అపోహల్లో ఉన్నారు కొంతమంది ఆ అపోహలో ఉన్నారు కానీ వాస్తవానికి ప్రతి ఒక్కరూ తినాల్సిన అద్భుతమైన ఆహారం మిల్లెట్స్ అయితే ఈ కొర్రలు ఎప్పుడు తినాలి సామలు ఎప్పుడు తినాలి ఈ ప్రొసీజర్ ఒకటి ఉంటుంది కదండి అది చాలా మందికి తెలియదు మేడం జనరల్గా అయితే యూనివర్సల్గా యూనిసెక్స్ ఎవరైనా వాడే విధానం ఏంటంటే 2 రోజులు కొర్రలు 2 రోజులు సామలు 2 రోజులు అరికలు 2 రోజులు ఊదలు 2 రోజులు అండుకొర్రలు ఇది మనం వాడాల్సిన ప్యాటర్న్ సో బీపీ ఉన్నవారు షుగర్ ఉన్నవారు ఇదే ప్యాటర్న్లో కానీ వాడితే వాళ్ళకు వితిన్ 6 monthsలో మంచి రిజల్ట్స్ వస్తుంది ఓకే అంటే ఒక్కొక్క హెల్త్ ఇష్యూకి ఒక్కొక్క టైప్లో మనం ఒక్కొక్క టైప్లో వాడాల్సి ఉంటుంది ఇప్పుడు ఫీమేల్స్లో మనకు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటుంది ఇప్పుడు ఈ మధ్య ప్రపంచంలో దగ్గర 25% స్త్రీలు ఈ పీసీఓఎస్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు సో దీనికి మనకు మిల్లెట్స్లో ఎలా తినాలంటే 3 రోజులు సామలు తినాలి 1 రోజు కొర్రలు 1 రోజు అరికలు 1 రోజు అండుకొర్రలు 1 రోజు ఊదలు ఈ విధంగా తినాలి ఇప్పుడున్న కాలంలో చాలా మందికి బిజీ లైఫ్లో ఇలా మేము కొనకచ్చుకొని నానబెట్టుకొని తిని ఇదంతా అంత టైం ఉండట్లేదు మీరు చెప్పారు మీరు అంటే నోటెడ్ ఉంది కాబట్టి ప్రొసీజర్ చెప్పేశారు అదేంటి చూసుకునేంత టైం ఓపిక కూడా ఎవరికి లేదు అందుకోసమే మేము మిల్లాక్ మాల్ట్ తయారు చేసాము సో ఇందులో ఏమంటే 5 మిల్లెట్స్కు 5 సపరేట్ ప్యాకింగ్ వస్తుందండి సో ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకెట్ మీద ప్యాక్ 1 ప్యాక్ 2 ప్యాక్ 3 ప్యాక్ 4 ప్యాక్ 5 అని రాసి ఉంటుంది ప్యాక్ 1 వచ్చి కొర్రలండి సో ఈ ప్యాకెట్ మనం ఓపెన్ చేసి 3 days వాడుకోవచ్చు ఉదయం 1 స్పూను సాయంత్రం 1 స్పూను 250 ml వాటర్లో మనం మిక్స్ చేసేసి సేమ్ లైక్ జావా లాగా కాచుకొని తాగినట్లు తాగాలి అంటే బ్రేక్ఫాస్ట్ కి డిన్నర్ కి ఇది తీసుకోవచ్చు చాలా మంది ఇప్పుడు ఫస్ట్ లో హెవీగా తినింటాం మనము మనకు ఈ 1 స్పూన్ గంజి తాగితే మనకు సరిపోదు కదా అని చాలా మంది చెప్తా ఉంటారు
సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ 4 ఇడ్లీలు తింటున్నారు అనుకోండి, 2 అంటే అమౌంట్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, జస్ట్ అమౌంట్ తగ్గించుకోండి, క్వాంటిటీ అనేది తగ్గించేస్తే సరిపోతుంది. అంటే దీనివల్ల నిజంగా అంటే బాడీకి ఇమ్యూనిటీ శక్తి ఉంటుందంటారు? శక్తి ఉంటుంది, ఖచ్చితంగా శక్తి అనేది ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మేము ఫస్ట్ కొర్రలు తీసుకుంటాం. ఈ కొర్రలకు ఎనర్జీ బూస్టర్స్ అయినటువంటి వేరుశనగ కానీ నువ్వులు కానీ ఇవన్నీ మేము యాడ్ చేస్తాం. సో దీనివల్ల మనకు శక్తి అనేది ఖచ్చితంగా వస్తుంది. అదే కాకుండా దీంట్లో మనకి ఇమ్యూనిటీ బూస్టర్స్ అయినటువంటి దాల్చిన చెక్క, డ్రై జింజరు, ఇలాంటివి కూడా, పెప్పరు, ఇలాంటివి కూడా మనం వాడతాం. సో అంటే ఎవరైనా సరే దీన్ని యాజ్ ఇట్ ఈజ్ యూస్ చేసేయాలి. యాజ్ ఇట్ ఈజ్ ఎలాంటి కెమికల్ ఉండదండి. జస్ట్ 5 minutes లో మీకు త్వరగా రెడీ అయిపోయే బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు, డిన్నర్ అనుకోవచ్చు. ఓకే, సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. ఇది న్యాచురల్ ప్రోడక్ట్. న్యాచురల్ ప్రోడక్ట్. ఇదంతా ఆర్గానికేనా అండి? అవునండి. ఫార్మర్స్ ఫాటర్నిటీ సంస్థ అసలు పుట్టినేదే ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రలో 20 మంది రైతుల ద్వారా. ఎందుకంటే మనం బయట మార్కెట్లో మిల్లెట్స్ కొంటే ఈ రోజు ఇచ్చిన క్వాలిటీ వాడు రేపు ఇవ్వడు. సో మేమేం చేసామంటే ఒక దగ్గర ఒక 15 to 20 ఫార్మర్స్తో టైఅప్ అయ్యి, సో వాళ్ళు ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నారు ఈ మిల్లెట్స్ అన్ని. సో కేవలం వాళ్ళ సహాయ సహకారాలతోనే మేము ఈ మిల్లాక్ పౌడర్ను తయారు చేస్తున్నాం. ఓకే, సో మార్కెట్లో నిజంగా చాలా ఉన్నాయి కదా సిరిధాన్యాలు, ఇవన్నీ చాలా దొరుకుతున్నాయి. వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటండి? మేడం, మార్కెట్లో మనకు దొరికే సిరిధాన్యాల మాల్ట్లన్నీ మిక్స్డ్ మిల్లెట్ పౌడర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ మిక్స్ చేసి పౌడర్ కొట్టేస్తారు. సో యాక్చువల్గా డాక్టర్ కాదర్వాలి చెప్పినది ఏంటి, మనము సిరిధాన్యాలను ఒకదాంతో ఒకటి కలిపి వాడకూడదు. సో అందుకనే ఆ ఫార్ములానే, కరెక్ట్ ఫార్ములా వాడితే మనకు మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇది కరెక్ట్ ఫార్ములా కాబట్టి మీకు అక్కడ మీకు మిక్స్డ్ మిల్లెట్ ద్వారా 20% బెనిఫిట్స్ ఉన్నాయనుకోండి, మీకు కరెక్ట్ ఫార్ములా వాడితే మెరుగైన ఫలితాలు అంటే 100% మీరు లాభాన్ని పొందుతారు. ఓకే, అంటే వెయిట్ లాస్ అవ్వాలని ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు. అంటే వెయిట్ లాస్ అయితే సరిపోదు, హెల్దీ వెయిట్ లాస్ చాలా ఇంపార్టెంట్. సో మరి ఆ ప్రొసీజర్ కి ఇది యూజ్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా మేడం. ఇది మిల్లెట్స్ తోటి తయారైంది కాబట్టి ఇందులో ఎనర్జీ బూస్టర్స్ కూడా ఉంటాయి కాబట్టి మీకు ఎనర్జీ కూడా ఎక్కడ కూడా డ్రాప్ అవ్వదు. మీరు మార్నింగ్ 1 గ్లాస్ లేదా 2 గ్లాసులు గంజి తీసుకున్నారనుకోండి, ఈజీ డైజెస్టిబుల్ అండి. ఇది మేము మిల్లెట్స్ను నానబెట్టిన తర్వాత ఎండకు డ్రై చేసి దాన్ని మళ్ళీ రోస్ట్ చేస్తాం కాబట్టి మీరు మీ వంటిట్లో ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదంటారు. జనరల్గా మిల్లెట్స్ మనం తీసుకుంటున్నాము అన్నప్పుడు చాలా మంది మిల్లెట్స్ తిన్న రోజు చాలా హీట్ అయిపోయింది, నా కిడ్నీలో స్టోన్స్ బయటపడ్డాయి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఇది ప్రజల్లో ఉన్న అపోహ మాత్రమేనండి. ఎందుకంటే శరీర తత్వం ఒకరికి ఇంకొకరికి తేడా ఉంటుంది. సో మనకు గ్రైండింగ్ స్టోన్ కనిపెట్టక ముందే నుంచే పీపుల్స్ యూస్ టు హ్యావ్ జావా. వాళ్ళు అప్పుడు పాతకాలంలోనే వాళ్ళు గంజిలాగా తాగేవాళ్ళు. సో మీకు ఎలా ఉంటుందంటే కొంతమంది వాళ్ళకు వండుకునే పద్ధతి కూడా తెలియదు అనమాట. తక్కువ నీళ్లు పోయడమో, ఎక్కువ నీళ్లు పోయడమో, లేకుంటే సోక్ చేయకుండా ఉడకబెట్టడమో, సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అవ్వరు. సో మాకు అరగట్లేదు అంటారు, మాకు వేడి చేసింది అంటారు. సో ఇదంతా మీరు ఎస్కేప్ చేయాలి అనుకుంటే, సో ఇదంతా అంటే తప్పించుకోవాలంటే మిల్లాక్ మీ ప్రొడక్ట్ వాడాలంటే మిల్లాకే వాడాలి. ఎందుకంటే దిస్ ఈస్ ద కరెక్ట్ ఫార్ములా. మీరు చెప్పారు జనరల్ గా ఏంటంటే మిల్లెట్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వాడాలి, బట్ అది ఏం వాడాలి, ఎలా వాడాలి ఎవరికి తెలియదు. సో మీ దాంట్లో సిస్టమేటిక్ గా ఉంది? అవును మేడం, మా దాంట్లో సిస్టమేటిక్ గా ఉంటుంది. ఎవ్రీ ప్యాకెట్ మీద ప్యాక్ 1, ప్యాక్ 2, ప్యాక్ 3 అని రాసి ఉంటారు. నిజంగా మా లాంటి వాళ్ళకి చాలా ఈజీ అది తీసుకోవడం, కుక్ చేసుకోవడం. అవునండి. ఎలా కుక్ చేయాలి, కుక్ చేసే విధానం ఏంటి? సో ఇది 3 days వాడచ్చు, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇది 100 grams ప్యాక్. 15 grams అంటే 1.5 spoon మనం మామూలుగా వాటర్లో మిక్స్ చేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. దాన్ని స్టవ్ మీద ఒక 3 to 4 minutes అంతే. మ్యాగీ చేసినంత టైం అంతే అయిపోతుంది, కుక్ అయిపోతుంది. సాల్ట్ అవి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు? సాల్ట్ అంటే రుచికి తగ్గట్లు యాడ్ చేసుకోవచ్చు అండి. సాల్ట్ కానీ లేదంటే పామ్ జాగరి, తాటి బెల్లం కానీ వాడాలి. సో అంటే స్వీట్ గా కావాలనుకున్న వాళ్ళు తాటి బెల్లం వేసుకోవచ్చు. ఓకే, లేకపోతే సాల్ట్ యాడ్ చేసి, కానీ జనరల్ గా ఒట్టి తాగినా కూడా చాలా బాగుంటుందండి. అయితే ఇప్పుడు మార్కెట్ లో సిరిధాన్యాలు అని చెప్పి అంటే స్ప్రౌట్ మిల్లెట్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే నిజంగా సిరిధాన్యాలు అంటే మిల్లెట్స్ కి మొలకలు వస్తాయంటారా? మేడం,
మిల్లెట్స్కు మొలకలు వస్తాయి. అది ఎప్పుడు వస్తాయి అంటే దానిపైన మనకు హల్ ఉంటుంది, అంటే దాని మీద పొట్టు ఉన్నప్పుడు మాత్రమే మనకు అది మొలక వస్తుంది. సిరిధాన్యాలకు జర్మినేషన్ రేట్ కూడా దగ్గర దగ్గర 60%. అంటే మనం భూమిలో చల్లినాం అనుకోండి 60% మాత్రమే మనకు మొలక వస్తుంది. వితౌట్ షెల్, పైన షెల్ లేకుండా మాత్రం మొలక అనేది రాదు. సో ఆ మొలకతోటి మనం పౌడర్ చేస్తే, ఆ పైన ఉన్న షెల్ తోటి మనం పౌడర్ చేస్తే అది తినడానికి కూడా చాలా ఇదిగా ఉంటుంది అనమాట. సో తినలేం జనరల్ గానే మొలకలు అంటే మనకి అది తినలేం. ఈవెన్ ఇంకొకటి కూడా మేడం, స్ప్రౌట్ అయిన తర్వాత దాన్ని రోస్ట్ చేసినామంటే దాని వాల్యూ పడిపోతుంది. ఓకే. సో కాబట్టి స్ప్రౌట్ లా కాకుండా న్యాచురల్ గా ఇలా పౌడర్ లాగా తినడమే బెటర్ అంటారు. అవునండి. మిల్లెట్స్ అవును. ఈజీగా ఎక్కువ ఇప్పుడు చాలా మంది మేము స్ప్రౌటెడ్ నట్స్ తింటున్నాము, స్ప్రౌటెడ్ పల్సెస్ తింటున్నాము. ఎక్కువ కూడా అంటే డైలీ కూడా మీరు స్ప్రౌటెడ్ తిన్నారనుకోండి, మీ ప్రోటీన్ లెవెల్ పెరిగి మీకు ఈవెన్ కిడ్నీ సంబంధిత జబ్బులు కూడా రావచ్చు. అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇలాంటి ప్రొడక్ట్స్ వస్తే ఈజీగా. అంటే లైక్ వర్కింగ్ విమెన్ కానీ పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో, వెళ్ళి ఎక్కువసేపు వంట చేసుకోలేరు, అలాంటి వాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి ప్రొడక్ట్. అంటే సుధీర్ గారు, ఈ మిల్లాక్ లో ఇంకేమైనా ప్రొడక్ట్స్ ఉంటాయా మీ దగ్గర? అవునండి, మిల్లాక్ లో మనకు ఉమెన్స్ కు సపరేట్ గా మాల్ట్ ఉంది. ఓకే. 2+ years పిల్లల కోసం సపరేట్ గా మాల్ట్ ఉంది. ఓకే. 6 నెలల పసిపిల్లలకు కూడా మన దగ్గర మాల్ట్ ఉంది. ఓకే. 6 నెలల 6 నెలలు తినచ్చంటారా? 6 నెలల నుంచి మనము ఇది మిల్లెట్స్ తో తయారవ్వదు మేడం. ఇది మొలకెత్తిన రాగి, తర్వాత ఉద్దిపప్పు, ఇటువంటి వాటితో తయారవుతుంది. ఇది మాత్రం మిల్లెట్స్ తో తయారవుతుంది. ఓకే. లైక్ మనం సెర్లాక్ అవి ఇస్తుంటాం కదా, దానికన్నా న్యాచురల్ ఏమో? దానికంటే న్యాచురల్ మేడం. ఎందుకంటే ఇది మనకు మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్స్ అన్ని అది క్లినికలీ ప్రూవ్ అని చెప్తా ఉంటారు. అట్ ద సేమ్ టైం అవి కెమికలీ కూడా ప్రూవ్డే. అంతే. సో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయని ఈ మిల్లాక్ బేబీ పౌడర్ మాత్రం మీరు మీ పిల్లలకు ఖచ్చితంగా పెట్టచ్చు. సేఫ్ అండ్ సెక్యూర్. 100% సేఫ్. సుధీర్ గారు, మరి ఈ మిల్లాక్ మాల్ట్ వాడడం వల్ల ప్రయోజనాలు ఏంటి? మిల్లాక్ మాల్ట్ వాడడం వల్ల బీపీ షుగర్ 30 days లో కంట్రోల్లోకి వస్తుంది మేడం. చాలా మంది కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులు అడుగుతున్నారు, మేము ఇది తాగితే మరి మేము మెడిసిన్ వాడేది ఆపేయచ్చా అని అడుగుతున్నారు. కానీ నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మిల్లాక్ మాల్ట్ అనేది అది ఒక న్యూట్రిషనల్ హెల్త్ మాల్ట్. ఇది మెడిసిన్కు ఆల్టర్నేటివ్ కాదు. కానీ మీరు దీన్ని లాంగ్ యూజ్లో కానీ తీసుకుంటే మీకు బీపీ షుగర్ ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఇది హై ఫైబర్ డైట్. డాక్టర్స్ ఎప్పుడు చెప్తున్నారు, షుగర్ ఉంటే మీరు హై ఫైబర్ డైట్ వాడండి అని చెప్తూనే ఉంటారు. సో మీరు హై ఫైబర్ డైట్ వాడడం వల్ల మీ షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో పెట్టుకోవచ్చు. చాలామంది కన్జ్యూమర్స్ అడుగుతుంటారండి, మీ ప్రోడక్ట్ వాడితే ఇంకా మాకు తగ్గుతుందని గ్యారంటీ ఏంటి? సో దే యూస్ టు హ్యావ్ ద మెడిసిన్స్ ఇయర్స్ టుగెదర్, డికేడ్స్ టుగెదర్ యూస్ చేస్తాంటారంటే. మెట్ఫార్మిన్ ఇయర్స్ టుగెదర్ తీసుకుంటా అంటారు. ఇది ఒక్క ప్యాకెట్ తీసుకుంటే మాకు తగ్గిపోతుంది అనేది చాలా ఫులిష్ క్వశ్చన్ అండి. మినిమం 6 months to 2 years వాడితే మీరు మీ మైండ్ సెట్ మార్చుకోవాలండి. డ్రగ్ వాడేటప్పుడు మాత్రం 10 years అయినా దే విల్ కంటిన్యూ ద షుగర్ మెడిసిన్స్, డయాబెటిక్ మెడిసిన్స్. ఈవెన్ టాబ్లెట్ వేసుకునే వాళ్ళు ఇన్సులిన్ వరకు వెళ్తారండి. టాబ్లెట్ వేసుకున్నా కూడా వాళ్ళు ఇన్సులిన్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఒక ఇన్సులిన్ ఇంజెక్షన్ 250 rupees అండి పర్ వీక్ వాళ్ళు ఖర్చు పెట్టాలి. ఇది మీరు ఇన్సులిన్ వరకు వెళ్లకుండా ఆపుతుంది. మిల్లాక్ మాల్ట్ అనేది మీరు రెగ్యులర్ గా తీసుకుంటే మీరు ఇన్సులిన్ వరకు వెళ్ళకోకుండా ఆపుతుంది. మరి డయాబెటిక్ తగ్గింది అనేది ఎలా తెలుసుకోవాలంటారు మేడం? రెగ్యులర్ ఇంటర్వెల్లో జనరల్గా మీరు ఎలా అయితే షుగర్ టెస్ట్ చేసుకుంటారో అలాగే చెక్ చేసుకోవాలి. డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళాలి. సో మీరు ఇది వాడుతున్నప్పుడు ఖచ్చితంగా మీ డోసేజ్ అనేది తగ్గుతుంది. అంటే ఆరోగ్యపరంగా చాలా రకాల బెనిఫిట్స్. ఇంకొకటి, ఇందులో ఉన్న హై ఫైబర్ వల్ల మనకు చాలా మందికి అజీర్ణ ప్రాబ్లం ఉంటుందండి. దానివల్ల వాళ్ళకు మలబద్ధకం అయ్యి దానివల్ల వాళ్ళకు పైల్స్ కానీ ఫిషర్స్ కానీ వస్తుంటాయి. సో ఇది తీసుకోవడం వల్ల, ఇందులో ఉన్న హై ఫైబర్ వల్ల వాళ్ళకు మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు యూజ్ అవుతుంది. ఇంకా చాలా మంది ఇట్లా ఫిట్స్ దాంతో బాధపడుతుంటారు, సంతాన సమస్యలు ఉంటాయి, వీళ్ళందరికి కూడా
ఓహో! సో, అంటే ఎవరైనా సరే దీన్ని యూజ్ చేయొచ్చు అంటారు. ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మార్కెట్‌లో అనేక రకాల మిల్లెట్స్ ఉన్నాయి కదా! హ్మ్. మరి ఎందుకు మిల్లెట్‌నే మనం వాడాలంటారు? మేడం మార్కెట్‌లో మీరు చెప్పేది 100% కరెక్ట్. మార్కెట్‌లో సామలు, కొర్రలు, అరికలు అన్నీ రా మెటీరియల్ దొరుకుతా ఉన్నాయి. దొరుకుతున్నాయి. వాళ్ళు తెచ్చుకొని ఇంటికి తెచ్చుకొని వండుకొని తినే అంత ఓపిక ఇప్పుడున్న జనరేషన్‌కి లేదండి. హ్మ్. ఇంకొకటి దాన్ని ఎలా వాడాలో చాలా మందికి తెలియదు. హ్మ్. తీసుకొస్తారు. ఒక రోజు ముందు నానబెట్టుకోవాలా? 4, 5 అవర్స్ ముందు నానబెట్టుకోవాలా? ఈ టైం ఎవరికీ లేదండి. ఒకవేళ వాళ్ళు వాడుతున్నారంటే వెల్ అండ్ గుడ్. హ్మ్. ఇది ఖచ్చితంగా ప్రశంసించిన విషయమే. మరి ప్రెగ్నెన్సీ విమెన్ గర్భం దాల్చాలి అనుకున్న వాళ్ళు 6 మంత్స్ బిఫోర్ నుంచి వాడాలండి. గర్భం దాల్చాలి అనుకున్న వాళ్ళు కూడా? దాల్చాలి అనుకున్న వాళ్ళు ఆ. 6 మంత్స్ బిఫోర్ నుంచి ఆ. మిల్లాక్ పౌడర్‌ను వాడాలి. ఓహో! ఎందుకంటే ఈ మిల్లాక్ ఉమెన్స్ మాల్ట్ అనేది హ్మ్. అండాశయ మరియు గర్భసంచి పరిపుష్టికి తయారు చేసినదండి. ఓకే. ప్రెగ్నెన్సీ రాకముందు 6 నెలల ముందు నుంచే ఎవరైతే గర్భం దాల్చాలి అనుకుంటారో 6 నెలల ముందు నుంచి ఇది వాడండి. ఓకే. గర్భం వచ్చిన తర్వాత 3వ నెల తర్వాత నుంచి వాడండి. ఓహో! గర్భం వచ్చిన తర్వాత. అయితే దీన్ని బట్టి చూస్తుంటే సంతానపరంగా ఇబ్బందులు అంటే ఇంకా గర్భం దాల్చట్లేదు వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి అన్న వాళ్ళు కూడా వాడొచ్చు. అవునండి. సో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ మందికి అబార్షన్స్ అవుతుంటాయి. తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. ఈవెన్ డిశ్చార్జ్ ఉన్నా కూడా వాళ్ళకి స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు మిల్లాక్ పౌడర్ వాడితే మనకు 6 మంత్స్ టు 2 ఇయర్స్ లోపల మనకు మంచి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత వాడొచ్చు అన్నారు కదా! 6 నెలల తర్వాత ఎందుకు వాడాలంటారు? ఇప్పుడు మనకు బుద్ధిమాంద్యం లేకుండా పిల్లలు పుట్టాలన్నా, హెల్దీ బేబీ పుట్టాలన్నా మనకు గర్భాశయం అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఆ గర్భాశయంలో శిశువుకు న్యూట్రన్స్ అన్ని సమపాలల్లో అందాలి. అప్పుడే మనకు హెల్దీ బిడ్డలు పుడతారు. జనరల్ గా డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ అవి వేరే ప్రొడక్ట్స్ వాడుతూనే ఉంటారు కదా, వాటితో పాటు ఇవి వాడొచ్చు. వాటితో పాటు మనం వాడొచ్చండి. ఎందుకంటే ఇది 100% న్యాచురల్ ప్రోడక్ట్. మనకు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా పిల్లలు హెల్దీగా బుద్ధిమాంద్యం లేకోకుండా చక్కగా ఆరోగ్యంగా పుడతారు. నిజంగా చాలా మంచి మంచి విషయాలు. అండ్ ఇప్పుడున్న ఇంత బిజీ లైఫ్ కి ఈజీ కుకింగ్ అనేది మీరు చాలా బాగుందండి. అండ్ న్యాచురల్ గా ఆర్గానిక్ గా ఈ మిల్లాక్ మాల్ట్ కి సంబంధించి ఇంకా డీటెయిల్డ్ గా నాకు తెలుసుకోవాలని ఉంది, మన వ్యూవర్స్ కి కూడా చెప్తే బాగుంటుందని అనిపిస్తుందండి. మరి 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా దీనికి సంబంధించి. సో కంప్లీట్ గా అంటే విమెన్ కి సంబంధించి అసలు ఫస్ట్ మిల్లాక్ ప్రొడక్ట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్తారా? అంటే ఎవరెవరికి యూజ్ అవుద్ది, ఎవరు వాడొచ్చు? లో మనకు 4 రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి యూనిసెక్స్, మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరు అయినా వాడచ్చు. అంటే జనరల్ వెయిట్ లాస్ కోసం జనరల్ న్యూట్రిషనల్ మాల్ట్ అండి. అది ఎవరైనా వాడచ్చు. కానీ ఉమెన్స్ కి మాత్రం మన దగ్గర ఇంకొక సపరేట్ ప్రోడక్ట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఉమెన్స్ మాల్ట్. ఈ ఉమెన్స్ మాల్ట్ కేవలం స్త్రీల కోసమే తయారు చేసినాం. ఇది ఫీమేల్స్లో మనకు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, ఇంకా ఏమంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా తొందరగా మెచ్యూర్ అవుతారు, అర్లీ ప్యూబర్టీ 7-8 ఇయర్స్కే అవుతున్నారు. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే మనము మన సాంప్రదాయ పద్ధతిలో ఓల్డ్ మెథడ్లో తయారైనటువంటి మిల్లాక్ మాల్టే దీనికంతా పరిష్కారం. అంటే అది ఎన్ని సంవత్సరాల నుంచి వాడచ్చు అంటారు? ఏ ఏజ్ గ్రూప్? మేడం 2 years to 18 years వరకు మనము మిల్లాక్ జూనియర్ వాడచ్చు. అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే. ఈవెన్ అంటే మెచ్యూర్ అయిన వాళ్ళు కూడా అమ్మాయిలు వాడచ్చు? వాడచ్చండి, ప్రాబ్లం ఏంటి. స్త్రీల కోసం చేసింది ఇప్పుడు వాడచ్చు అంటే మేడం ఉమెన్స్ మాల్ట్ ఎలా వాడాలి అంటే యాక్చువల్గా ఇందులో కూడా మీకు 5 ప్యాకింగ్స్ ఉంటాయండి. ప్రతి ఒక్క ప్యాకెట్ కింద ప్యాక్ 1, ప్యాక్ 2, ప్యాక్ 3 అని రాసి ఉంటుంది. ఈ పెద్ద ప్యాకెట్ ఉంటుంది కదండి, ఇది సామలతో తయారు చేసిన మాల్ట్. ఇది మాత్రం 3 days వాడాలండి. స్టార్ట్ చేయాల్సిందే దీంతో. ఇక్కడ మీకు ప్యాక్ 1, ప్యాక్ 2, ప్యాక్ 3 అని హిందీ, ఇంగ్లీషు, తెలుగు మరియు కన్నడ భాషల్లో రాసి ఉంటుంది. తర్వాత కొర్రలండి. కొర్రలు ఒక రోజు ఉదయం సాయంత్రం. సామలు అయిపోయిన తర్వాత కొర్రలు. దాని తర్వాత మూడోది అరికలండి. ఇది కూడా ఒక్క రోజే ఉదయం సాయంత్రం. మళ్ళీ ఊదలండి, ఇది కూడా ఒక్క రోజే ఉదయం సాయంత్రం. దాని తర్వాత అండు కొర్రలు ఉదయం సాయంత్రం. మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతుంది. 15 days తర్వాత మళ్ళీ 15 days. ఇది మొత్తం 7 days వస్తుందండి. 7 days తర్వాత మళ్ళీ మనం ఈ ఫస్ట్ ప్యాకెట్కే రావాలి. ఫీమేల్స్ ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. సామలు 3 days వాడాలి, మిగతాటివన్నీ ఒక్కొక్క రోజు వాడాలండి.
మిగతాటివన్నీ ఒక్కొక్క రోజు సో వాడాలి. అంటే ఎవరికి ఎలా ప్రొసీజర్ ఉందో అలా అలానే మాత్రమే వాడాలి. ఓకే, నిజంగా చాలా కేర్ఫుల్ గా చూసుకుని వాడితే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఇప్పుడు ఉంటుంది, అర్థమవుతుంది. హాస్పిటల్కి వెళ్తారు, డాక్టర్ 10 రకాల మందులు రాస్తాడండి. ఇది ఎర్ర టాబ్లెట్ పొద్దున, పచ్చ టాబ్లెట్ మధ్యాహ్నము, వైట్ టాబ్లెట్ నైట్, అవి బాగా గుర్తు పెట్టుకుంటారండి. Yes. ఎందుకంటే తేడా వేసుకుంటే అట్ ద సేమ్ టైము ఇది మేము దీని మీద రాసే ఉంటాం ఏది ఎప్పుడు వాడాలి అని. సో ఆ విధంగా మీకు ఈజీగా మీరు ప్రయాస పడుకోకుండా మీకు కన్ఫ్యూజన్ లేకుండా మేమే 5 మిల్లెట్స్కు 5 సపరేట్ ప్యాకింగ్ చేసాం. ఎస్, సూపర్, ఇంకా ఈజీ. ఈజీ. ఇప్పుడు మెడిసిన్ ఎలా అయితే జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని వేసుకుంటామో అవును అలా చేసుకుంటే సరిపోతుంది. అవును అంతే ఆరోగ్యమైన, ఇది ఇంకా న్యాచురల్ కాబట్టి బాగుంటుంది. అవును. మరి పిల్లల కోసం ఇచ్చింది ఎలా వాడాలంటే? పిల్లల కోసం కూడా 5 ప్యాకెట్స్ ఉంటాయి మేడం. అంటే బెల్లం కావాలంటే బెల్లం వేసుకొని తాగేయచ్చు. ఇంకా చిన్న పిల్లల కోసం కూడా 6 మంత్స్ వాళ్ళకి చెప్పారు కదా, ఇది ఎన్ని ఇయర్స్ వరకు వాడచ్చు? ఇది స్ప్రౌటెడ్ రాగి మాల్ట్ అండి. 6 నెలల నుంచి 2 సంవత్సరాల పిల్లల వరకు ఎవరైనా వాడచ్చు. దీంట్లో మిల్లెట్స్ ఉండవన్నారు కదా? ఇందులో మిల్లెట్స్ ఉండవండి. ఇందులో కేవలము మనకు రాగి, స్ప్రౌటెడ్ రాగి ఉంటుంది, ఆల్మండ్స్ ఉంటాయి. అంటే పిల్లలకు కావాల్సిన పిల్లలకు nutrition. కావాల్సిన. సో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఇలాంటి అంటే మిల్లాక్ మాల్ట్ లాంటి ప్రొడక్ట్స్ చాలా అవసరం. అండ్ ఇది చాలా ఒరిజినల్ ఆర్గానిక్ అని చెప్తున్నారు కాబట్టి అవునండి. చాలా హ్యాపీగా ఉందండి ఈ ప్రొడక్ట్ గురించి వినడం. నిజంగా ఇప్పుడు జనరల్ గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ బాగా ఎక్కువగా మెంటల్ గా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. అవును. అలాంటి వాళ్ళకి మరి దీని వల్ల ఏమైనా స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయంటారా? ఎక్కువగా నిద్ర ఉండదు కదా, నైట్ కూడా work సాఫ్ట్వేర్ చేస్తారు. ఎంప్లాయర్స్ అవర్స్ టుగెదర్ వాళ్ళు కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. అవును. దీనివల్ల రాత్రిపూట మేలుకోవడం వల్ల వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ చాలా దెబ్బతింటుంది. ఉమ్. ఇంకొకటి ఏమంటే వాళ్ళు పిజ్జా ఆర్డర్ చేస్తారు, బర్గర్ ఆర్డర్ చేస్తారు, టేబుల్ మీద కూర్చొనే ఆ కంప్యూటర్ చూసుకుంటానే తినేస్తా కూర్చొని ఉంటారు తింటూనే చాలా మంది. ఉంటారు. అవును. అందరూ అని చెప్పను కానీ ఎక్కువ చాలా వాళ్ళ మంది, వాళ్ళ even లైఫ్ అంత 90%. బిజీగా ఉంటుంది. వాళ్ళు కూడా ఈ మిల్లాక్ మాల్ట్ వాడితే వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి. అంటే అలా కూర్చుని తిన్నా వాళ్ళకి వెయిట్ గెయిన్ ఉండదు అంటారు. వెయిట్ గెయిన్ ఉండదు. సో ఇప్పుడు అలా ఉండైనా తినేసేయచ్చు. అలా ఉండైనా పెద్ద తినేయచ్చు. ఎక్కువ అంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ అవసరం ఫిజికల్ లేదా? యాక్టివిటీస్ అవసరం లేకపోయినా కూడా Hmm. ఆ జంక్ ఫుడ్ వదిలేసి Hmm. మీరు కాఫీ, టీ ఇవన్నీ వదిలేసి దాని ప్లేస్లో ఈ మిల్లాక్ మాల్ట్ను ఉమ్. మనం అలవాటు చేసుకుంటే చాలా మంచిదండి. నిజంగా చాలా బాగుందండి, మంచి ప్రోడక్ట్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా మరి ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు. మరి మీ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు ప్రజెంట్ అయితే మా ప్రోడక్ట్ కర్ణాటకలో మొత్తం దొరుకుతుందండి. కర్ణాటకలో మొత్తం మరి మన దొరుకుతుంది. తెలుగు ప్రేక్షకులు తెలుగు ప్రజలకు ఇప్పుడు మాకు డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కావాలండి. ఓహో, ఇప్పుడు మా ప్రోడక్ట్ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, కేరళ మరియు పంజాబ్ రాష్ట్రాల్లోని పెద్ద నగరాల్లో అందుబాటులో ఉందండి. కానీ ప్రతి చోట అందుబాటులోకి రావాలి అంటే మాకు తాలూకా స్థాయిలో డిస్ట్రిబ్యూటర్స్ కావాలండి. మీకు కావాలి అంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. dashamistores.com వెళ్ళి మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎక్కడైనా వస్తుందండి? ఎక్కడికైనా వస్తుందండి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాం. ఓకే ఓకే, అంటే ఎన్ని డేస్ టైం పడుతుంది అంటారు ఆర్డర్ చేశాక? మీకు మ్యాక్స్ 3 to 4 వర్కింగ్ డేస్లో డెలివరీ అవుతుందండి. ఓకే, ఇప్పుడు ఇన్స్టెంట్ గా కావాలి అంటే మాత్రం కొంచెం టైం టైం పడుతుంది. పడుతుంది. సో కొంచెం టైం తీసుకున్న తర్వాత అయితే రెగ్యులర్ గా మనకు ఒకసారి డీలర్స్ అందరూ అపాయింట్మెంట్ అయిపోతే ఎక్కడ ఏ ఊర్లో అక్కడ దొరికిపోతుందండి. ఓకే, నిజంగా సుధీర్ గారు మంచి వర్క్ ఇది. ఇప్పుడున్న బిజీ లైఫ్ కి ఈ మిల్లాక్ మాల్ట్ అనేది నిజంగా ఒక వరమనే చెప్పుకోవాలి. నిజంగా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి ప్రోడక్ట్ ని మాకు ఇంట్రడ్యూస్ చేశారు, దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. Thank you. నమస్తే.